నాన్నకి ఎదురు తీశారు కొంతమంది. నాన్న ఎంత కష్టపడతాడో ఏం పట్టించుకోరు. నాకు సైకిల్ కొనవా ఫస్ట్. కొనకపోతే ఏంటంట, కొనకపోతే ఇల్లు దులిపి వెళ్ళిపోతా. ఎవడికి నష్టం రా వెళ్ళిపోతే? ఎవడికి నష్టం? తండ్రి మీద ఇలా తిరుగుబాటు చేస్తున్నారు అందరూ. సైకిల్ కొనవా, ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, ఇంకా భార్య ఊరుకోదు, కొనండి. కొడుకు కంటే ఎక్కువ మనకి ఇదొకటి. మళ్ళా ఇంకో పెద్దది ఇద్దాడు, నాన్న బండి కావాలి. ఆమె ఏమంటుంది, సంపాదించాం కదా బండి కొడుక్కి కొను, నువ్వు ఉద్యోగం చేసేది ఎందుకు, బండి కొను. బండి వేసుకుని గిరగిరా తిరిగి ఏ గోడ గుద్దాడు, కాలు ఇరిగింది. తప్పు ఎవరిది? తల్లిది. తల్లి ఏం నేర్పిస్తుంది? తండ్రి మీద తిరుగుబాటు నేర్పిస్తుంది. ఒరే, ఒక్క పైసా సంపాదించడం నువ్వు నేర్చుకోరా. నానంత కష్టపడి చేస్తుంటే నువ్వు కోరికలు కాదురా, నువ్వు సంపాదించుకో, చదువుకో, ఏదో పార్ట్ టైం పని చేసుకో చదువుకుంటూ, అప్పుడు నువ్వు కొనుక్కో. అంతే తప్ప నాన్నని ఎందుకురా పీడిచి తింటావు? ఈరోజు పెద్ద ఎదిగిపోయారు తల్లిదండ్రులు, కొడుకులు పెద్దోళ్ళు అయిపోయారు. ఒక్కడు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రుల్ని, ముసలోని పట్టించుకోవట్లా. ఆ పింఛన్ డబ్బులు వస్తున్నాయి కదా, ఇది బతుకుతున్నారు ముసలోళ్ళు. అవి లేకపోతే ఒక్క కొడుకునా కూతురైనా పెద్దవాళ్ళని ఆదరించే వాళ్ళు ఉన్నారా? మన దేవుని పిల్లలు పింఛన్ డబ్బులతో కాదు మన పెద్దోళ్ళని పెంచాల్సింది, మన కష్టముతో మన తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. ఈరోజు ముసలోళ్ళ దగ్గర మనవాళ్ళు డబ్బులు లాగేసుకుంటున్నారు. పింఛన్ ఎప్పుడు వస్తేప్పుడు చిచ్చి. మన బిడ్డలు అట్లా వారు కాదు. మన దేవుడు మన దీవించేవాడు, సమస్తం ఇచ్చేవాడు. పెద్దవాళ్ళ దగ్గర ఆశ్రయించేది కాదు, అడుక్కునేది కాదు. మన పిల్లలు కష్టపడేవారు. దేవుని బిడ్డలంటే సోమరులు కాదు, అజ్ఞానులు కాదు, తెలివి తక్కువవారు కాదు. దేవుని పిల్లలంటే సమాధానం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. సొలొమోను ఏమడిగాడు? నాకు జ్ఞానం కావాలన్నాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు. తక్కువ చేశాడా దేవుడు? నువ్వు డబ్బు అడగలేదు కదా, నేను ఇవ్వను అన్నాడా? సొలొమోనుకి అన్యాయం చేయలేదు దేవుడు. నీ బిడ్డకి అన్యాయం చేస్తాడా తల్లి? ఈరోజు నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా నువ్వే కారణం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. మన నాన్న, దేవుని పిల్లలమైన మనము, మన తండ్రి, మన నాన్న చెప్తున్నాడు. తండ్రి మాట వినాలా లేదా? ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎవరిని పిలవాలంటే, రోదన చేసే స్త్రీలను కనుక్కుని. అరే, మనం పెళ్ళి అయితే పుట్టినరోజు అయితే ఎవరిని పిలుస్తాం తెలుసా? ఆ పేరున్న వాళ్ళు వస్తే బాగున్నాం, డబ్బున్న వాళ్ళు వస్తే బాగున్నాం, ఎమ్మెల్యే గారు వస్తే బాగున్నాం, పలానా వ్యక్తి వస్తే బాగున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? రోదన చేసే స్త్రీలు కనుక్కోండి. ఫస్ట్ రోదించే స్త్రీ దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర సాగిలిపడి కన్నీలు కాల్చే స్త్రీలు మన గ్రామంలో ఉన్నారా? ఈ గ్రామంలో లేకపోతే జల్లెడి పట్టు, పక్కకు వెళ్ళి కనుక్కోమంటున్నాడు అన్నాడా? రోదన చేసే స్త్రీలను కనుక్కో ఫస్ట్. కన్నీళ్ళు కాచే స్త్రీలు, కన్నీళ్ళు కాచే సహోదరులు ఎక్కడుంటే కనుక్కో. కనుక్కున్న తర్వాత నువ్వు వెళ్ళి పిలువునంపు, రా, తీసుకురా. ఎందుకు? ఫోటోలు దిగడానికి కాదు, వీడియో షూటింగ్లు చూడడానికి కాదు, కేకులు కట్ చేయడానికి కాదు. ఎందుకు? ఏడ్చే వాళ్ళని ఎందుకు పిలవాలి? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే స్త్రీలను ఎందుకు పిలవాలి? అసలు ఉంటే కదా. కన్నీళ్ళు కార్చే వాళ్ళు లేరు ఇక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు, కనుక్కో, వెళ్ళు, కనిపెట్టు. అందరూ కన్నీళ్ళు కార్చే వాళ్ళు అయితే కనిపెట్టడం ఎందుకు? అందరూ వచ్చేసి ఇక్కడికి కూర్చున్నారు. అవునా? ఇందులో కనుక్కో. ఇందులో ఎవరైనా ఉంటే, కన్నీళ్ళు కార్చే రోధించే స్త్రీ ఎవరైనా ఉంటే కనుక్కో. ఇందాక 2 స్త్రీలు రోధిస్తున్నారు యవనస్తుల కోసం. ఎవరైనా ఉంటే అట్లా కనుక్కో. ఉంటారు, ఉండకుండా ఉండరు. ఆ స్త్రీలు పిలిచి
ఇంటికి పిలిచి ఏం చేయమన్నారు? మన కను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు నీ కన్నీళ్ళు రావు. ఎందుకంటే నువ్వు ఎండిపోయి ఉన్నావు, బండ మారిపోయావు, కన్నీళ్ళు రావు. ఆ కన్నీళ్ళు కాచే స్త్రీని పిలుచుకుని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు నీకు కూడా కొన్ని కన్నీళ్ళు వస్తాయి. దేవుడు ప్లాన్ చూడండి. మీ ఇంటికి వెళ్తావు, వాళ్ళు సీరియల్ చూస్తారు, ఈ పక్క వాళ్ళు సీరియల్ చూస్తారు. మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు? సీరియల్ కోసం మాట్లాడతారు, ఇల్లు కోసం మాట్లాడుకుంటారు, పొలం గురించి మాట్లాడతారు, ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. రోజించే స్త్రీతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడితే ఆమె ఏమంటుంది? రా కంచే ప్రార్థన చేసుకుందాం, రా ఏ అమ్మ నా బిడ్డ పాడైపోయాడమ్మా, సరిగ్గా నా కుటుంబం పాడైపోతుంది, సమాధానం లేదు. అవునా, రా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వాళ్ళని మాట్లాడో బలిపీఠం మీ దగ్గర కన్నీళ్ళే. ఎంత కన్నీళ్ళు కారిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుండి నవ్వుకుంటాడా? ఏమండి, ఇంత కన్నీళ్ళు ఎవరైనా కారుస్తున్నారు ఈరోజు? పుట్టినరోజు కానీ, పండగలు కానీ, మంచి కార్యానికి, శుభకార్యానికి పిలుస్తావు, ప్రార్థన, కన్నీళ్ళేయి. ఇందులో లేనిది అది. దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు బాగుపోవడానికి కారణం నేను కాదు సుమి, నేను కాదు. నువ్వు చెడిపోవడానికి కారణం, నీ ఇల్లు పాడైపోవడానికి కారణం, నీ కుటుంబం ఇలా పాడైపోవడానికి కారణం నేను కాదు. నా మీద నింద వేయకు. నువ్వే ఈరోజు నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా నువ్వే కారణం. ప్రియ సహోదరులారా, నీ పిల్లలకి ఏమి నేర్పించాలి? రోదన ధ్వని చేయడం నేర్పించు.